అందరికి నమస్కారం. ఈరోజు మన ఏరియాలో జామకాయలు ఉన్నాయి, నిమ్మకాయలు ఉన్నాయి. ఈ ఎన్ని వెళ్తాయో చూద్దాం. ఇవి ఆర్గానిక్ పండించుకున్నాయి జామకాయలు. ఇట్లా కట్టిన రామచిలుకలు తింటున్నాయి. ఇంకా కూడా దీంట్లో కూడా ఉన్నాయి. ఇట్లా అయిన కాయలు అన్నీ తెంపుకుందాము. ఎంతో బాగా మనం ఇట్లా ఎండ పోసి ఎరువు పోసి పండిస్తే తీపి కూడా మంచిగా టేస్ట్ కూడా బాగుంటాయి. ఎంత బాగుంది చూడు. కాయత ఏమైనా ఉందా? ఈ బూజు పట్టినందుకు ఈ చిన్న కూరసీమలు వచ్చినాయి చూడు. ఇప్పుడు ఇవి తెంపుకున్నాం. నా తోట పేరు మల్లన్న టైలర్స్ గార్డెన్. నా పేరు చంద్రకళ. ఎంత మంచిగా ఉంది చూడు. ఇంత ఖరాబ్ కాలే. మొన్నైతే ఇంతలా కాయలు వెళ్ళినాయి. రెండు కాయలు తెంపుకొని తిన్నాం. ఇడేలా రాలే. అయినాయి. ఒకటి కోసి కూడా చూపిస్తా. ఇంకా జర కావాలి, ఇది కావాలి. ఇవి ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా 4 కాయలు ఉన్నాయి ఈ చెట్టుకు. కిలోకాయలు వెళ్ళి జామకాయలు. ఊరికి నిమ్మకాయలు తెంపిన సాటిఈడి వచ్చింది మాది. ఇప్పుడు ఈంజి తెంపేసుకుందాం మనం. ఇక ఇంజిన్ ఈ గజ్జలే, ఇతడి గజ్జలు ఉంటాయి చూడు. కొమరేలు మళ్ళీ కాడ ఆట ఆడేటప్పుడు ఇతడి గజ్జలు ఉన్నట్టే ఉన్నాయి. ఇవన్నీ మనం తెంపేసుకుందాము. ఈ టేబుల్ నిమ్మ ఎంత బాగా పులుపు అయితే, ఎంత పులుపు ఉంటాయి అనుకో. అన్నీ తెంపేసుకున్నాం ఇవాళ. మళ్ళీ తెంపేసి ఆ రాకంతా రిల్లేస్తే మళ్ళీ కొత్త ఎగురు వస్తుంది. ఇంత ఎరువు వేయాలి. మంది ఏం అవసరం లేదు. ఎరువు వస్తే నేనైతే ఏ చెట్టుకైనా ఎరువు వేస్తున్నా. ఒక్కొక్క తన 2 3 పండ్లు వండి తోడకలు ఊసి వస్తున్నాయి. ఇట్లా తోడకలు వస్తున్నాయి. మన ఈ సంత్రాలు పొట్టు ఊసినట్టే వస్తున్నాయి చూడు. ఇంకొన్నాయా? ఇంకా 4 5 ఉన్నాయి. కానీ ఇంకా 4 5 ఎట్ట ఇంకా 10 కలున్నాయి. ఇంకో నేను చూపిస్తా. ఇక్కడ 3 5 7 ఇక్కడ కూడా ఉన్నాయి 2 9 10 11 12 13 కాయలు ఉన్నాయి. ఇంకా ఉండని. నాకు ఆదివారం కావాలి. ఆదివారం మంగళవారం కావాలి. మీకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సరిదే అయింది అందుకని గొంతంతా గులపడ్డది. సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. మర్చిపోకండి. ఇగో నేను షీట్ చూడు ఎంత మంచిగా పండిస్తాను. ఇంకా బాయ్. ఉంటా. బాయ్.